నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు ప్రారంభమైన డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని యువ నాయకులు మహారెడ్డి, రోషన్ రెడ్డి మరియు డీఎస్పీ వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 31/7/2023 వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. లైసెన్స్ నారాయణఖేడ్ రివర్సల్ లైసెన్స్ కోసం అప్లై చేసుకొని అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున యువత తరలి రావడం జరిగింది. ఇప్పటికే దగ్గర 300 అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. దగ్గర 10 నుంచి ఇప్పటి వరకు కూడా దగ్గర 100 అయినది. సో మేము దగ్గర కాన్స్టిట్యున్సీ మొత్తం మీద కూడా 3000 నుంచి 4000 అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. మేము ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు యువత ఎవరైతే యువత వస్తారో వారు వారి ఆధార్ కార్డు, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, అదేవిధంగా 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి 2 వీలర్ ఇంకా 4 వీలర్ లైసెన్స్ కూడా పొందొచ్చు అనేది మేము ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ అవకాశాన్ని దాదాపు 10 డేస్ నుంచి 21st నుంచి వచ్చే మంత్ 30th వరకు జూలై 31st వరకు ఉంటుంది. 31st వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యువత అందరూ కూడా వచ్చి మన లైసెన్స్ పొందగలరని కోరుతున్నాం.